శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలైన ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ స్వామి. సెల్ నంబర్ 9888979919. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఆహా, అదృష్టం అంటే కన్యా రాశి వారిదే కదా. మరో 10 రోజుల్లో వీరి ఇంట లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. ఇంట్లో సిరి సంపదలు పొంగి పొర్లనున్నాయి. కటిక దరిద్రం అనుభవించేవారు కూడా కుబేరులుగా మారుతారు. అయితే మరో 10 రోజుల్లో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరి ఇంట లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలగబోతోంది, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందటానికి వీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, ఈ రాశివారు చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటారు. వీరు రహస్య స్వభావులు. వీరి యొక్క రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టరు. అలాగే ఇతర వ్యక్తులు తమ యొక్క రహస్యాలను వీరి దగ్గర చెప్తే ఆ విషయాలను బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతారు. ఈ రాశి వారికి అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టం ఉండదు. అలాగే వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇతరులు చెప్పే అబద్ధాలు చాలా సులభంగా వీరు గ్రహించగలుగుతారు. వీరికి వాహన యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. అంతేకాకుండా వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబ సభ్యులపైన, బంధువులపైన అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. వీరు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి వంటి సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి మరో 10 రోజుల్లో అదృష్టం కలిసి రాబోతోంది. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి బాధలు, కష్టాలు అన్నీ తొలగిపోనున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు పొందబోతున్నారు. వీరి ఇంట లక్ష్మీ కటాక్షం కలగబోతోంది. అయితే ఈ రాశి వారు రానున్న సమయంలో జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా లాభాలు గణనీయంగా ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు పొందబోతున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే ఎన్నో నూతన వ్యాపార అవకాశాలు కూడా లభిస్తాయి. దీనితో వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుంది. గణనీయమైన లాభాలను పొందుతారు. అయితే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే భాగస్వాముల వల్ల వ్యాపారంలో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఇప్పటి వరకు వ్యాపారపరంగా చేసేటటువంటి రుణాలన్నీ కూడా తీరనున్నాయి. వ్యాపార అభివృద్ధి కొరకు మీకు బంధువుల నుండి, స్నేహితుల నుంచి, బ్యాంకుల నుంచి, సహకార సంస్థల నుంచి రుణాలు లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు రానున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యాపారపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు అడుగు వేయడం ద్వారా వ్యాపారపరంగా అభివృద్ధి చెంది గణనీయమైన లాభాలను పొందుతారు. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే పనిచేసేటటువంటి సంస్థల పరంగా శుభవార్తలు వింటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు స్థాన మార్పులు, ప్రమోషన్లు పొందుతారు. పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఉద్యోగపరంగా ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగానికి మారాలనుకున్న వారికి రానున్న సమయం బాగా కలిసి రానుంది. ఎవరైతే వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వారికి రానున్న సమయంలో ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాలలో ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నం చేసేవారికి కూడా సఫలమవుతారు. ముఖ్యంగా ఈ రాశివారు జీవితంలో చాడీలు చెప్పేవారి వల్ల ఎక్కువ నష్టపోతారు. కాబట్టి ఇటువంటి వారికి వీరు దూరంగా ఉండడం మంచిది. అలాగే ఈ రాశివారు ఏదైనా సిద్ధాంతాన్ని ఆచరిస్తే అదే సిద్ధాంతాన్ని జీవితాంతం ఆచరిస్తారు. రోజుకొకసారి సిద్ధాంతాలను మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని సందర్భాలలో జీవితంలో వీరు మంచి స్థాయికి చేరుకోవడానికి కారణం ఈ సిద్ధాంతం.
సిద్ధాంతాలే. అలాగే మరికొన్ని సందర్భాలలో జీవితంలో అభివృద్ధి చెందకపోవడానికి కూడా కారణం ఈ సిద్ధాంతాలే కావచ్చు. ముఖ్యంగా వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. చాలా సందర్భాలలో సాహసోపేతమైన నిర్ణయాలను తీసుకుంటారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరికి ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. సోదర వర్గం నుండి శుభవార్తలు వింటారు. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. మిత్రులతో కలిసి సమయాన్ని ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా చెప్పాలంటే రానున్న సమయంలో వీరు విందు వినోదాలతో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. అలాగే వీరికి రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాలు సఫలమవుతాయి. పెద్దల అంగీకారంతో ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అలాగే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వారికి వివాహ ప్రయత్నాలు సఫలం కానున్నాయి. వీరు ఆశించినటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందబోతున్నారు. అయితే వివాహ సంబంధాల విషయంలో కాస్త జాగ్రత్త వహించడం మంచిది. వీరికి వైవాహిక జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామితో గతంలో ఉన్న మనస్పర్ధలన్నీ కూడా రానున్న సమయంలో తొలగిపోనున్నాయి. అలాగే వీరి జీవిత భాగస్వామికి అన్ని విషయాల్లో కూడా వీరికి తోడుగా ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. అలాగే ఎప్పటి నుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన యోగం కలుగుతుంది. వీరికి విద్యపరంగా చూసుకున్నట్లయితే రానున్న సమయంలో అద్భుతమైన ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. పరిశోధన, వైద్య రంగాల్లో బాగా రాణిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్న విద్యార్థులు విద్యపరంగా పోటీలో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కళాకారులకు నూతన అవకాశాలు లభిస్తాయి. క్రీడాకారులకు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే వ్యవసాయదారులకు, కార్మికులకు రానున్న సమయంలో శ్రమ అధికమైనప్పటికీ కూడా ఆదాయపరంగా బాగుంటుంది. అలాగే కోర్టు సంబంధిత వ్యవహారాలలో తీర్పులు అనుకూలంగా పొందుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు వహించడం అవసరం. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా వాతావరణ పరిస్థితుల ప్రభావం వల్ల జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు అధికంగా ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. సమయానికి నిద్రపోవడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం, ప్రతినిత్యం వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయటం చాలా మంచిది. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఆదాయం బాగుంటుంది. చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో ఆదాయపరంగా ఊహించని లాభాలను కూడా పొందుతారు. ఆదాయం పెరగడంతో గతంలో చేసినటువంటి రుణాలు తీర్చేస్తారు. అలాగే కొత్త స్థలాలను, ఇళ్లను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పోగు చేయడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా వీరు రానున్న సమయంలో వంశపారంపర్య ఆస్తుల ద్వారా ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు. ఇప్పటి వరకు జీవితంలో పడుతున్న ఆర్థికపరమైన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో శుభవార్తలను వింటారు. కన్యా రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసినట్లయితే ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శించి నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అలాగే ప్రతినిత్యం విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటం కోసం పాటించవలసిన పరిహారం గురించి చూసినట్లయితే వీరు ప్రతి శనివారం రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి అలాగే రాగి చెంబుతో నీళ్లను చెట్టుకు పోసి అక్కడే కూర్చుని రవి కుజ దోష నివారణ మంత్రాలు జపించాలి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గామాత గుడికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదం, మిఠాయిలను కానీ, శనగలను కానీ, పప్పులను కానీ పంచిపెట్టాలి. గోమాతకు అరటిపళ్లను తినిపించాలి. పేదవారికి, లేనివారికి అన్నదానం, వస్త్రదానం చేయటం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, ఈ రాశి వారు మరో 10 రోజుల్లో ఎటువంటి అద్భుత ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరి ఇంట లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలగబోతోంది, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.